అందరికీ స్వాగతం. మనం చాప్టర్ 5కి వచ్చేసాం. దీని పేరు హౌ ఏఐ రియలీ లెర్న్స్, అంటే ఏఐ వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటి, దాని గురించి తెలుసుకోబోతున్నాం. సో మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఈ ఏఐ ఇంత స్మార్ట్గా ఎలా పనిచేస్తుంది, రైట్? పదండి, ఈరోజు ఈ మిస్టరీని సాల్వ్ చేసేద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎనాలజీ ఉంది, చాలా సింపుల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సూపర్ కూల్ ఫ్యూచరిస్టిక్ కార్ అనుకుందాం. అప్పుడు మెషీన్ లెర్నింగ్ ఏంటో తెలుసా? ఆ కార్ లోపల ఉండే పవర్ఫుల్ ఇంజిన్ అనమాట. ఇప్పుడు ఆలోచించండి, ఒక కార్లో ఇంజిన్ లేకపోతే ఏమవుతుంది? అది జస్ట్ ఒక మెటల్ బాక్స్, అంతేకదా? ఎక్కడికి కదలదు. ఎగ్జాక్ట్గా అలాగే మెషిన్ లెర్నింగ్ అనే ఇంజిన్ లేకపోతే ఈరోజు మనం చూస్తున్న చాలా ఏఐ సిస్టమ్స్ అస్సలింత స్మార్ట్గా ఉండేవి కావు. సరే, ముందుగా మన అనాలజీలో ఫస్ట్ పార్ట్ చూద్దాం. అసలు ఏఐ అంటే ఏంటి? ఒక క్విక్ రీక్యాప్ చేద్దాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఒక పెద్ద ఐడియా, ఒక బ్రాడ్ గోల్ అన్నమాట. ఏంటా గోల్ అంటే మనుషుల్లా ఆలోచించే, రీజనింగ్ చేసే, తెలివిగా యాక్ట్ చేసే మెషీన్స్ని క్రియేట్ చేయడం. సో బేసిక్గా ఇది మన ఫైనల్ ప్రోడక్ట్, మన కార్. ఓకే, కార్ గురించి తెలిసింది. మరిప్పుడు దాని హుడ్ ఓపెన్ చేసి లోపలున్న ఎంజిన్, అదే మన మెషీన్ లెర్నింగ్ గురించి చూద్దాం. సో మెషీన్ లెర్నింగ్ లేదా ఎంఎల్, ఇది ఏఐని అచీవ్ చేయడానికి ఒక స్పెసిఫిక్ వే. ఇక్కడున్న మ్యాజిక్ ఏంటంటే మనం మెషీన్స్కి రూల్స్ ఇచ్చి ప్రోగ్రామ్ చెయ్యం, అస్సలు చెయ్యం. బదులుగా అవి డేటాని చూసి డైరెక్ట్గా వాటికవే సొంతంగా నేర్చుకుంటాయి. అదే మన ఇంజన్ స్పెషాలిటీ. ఓకే, ఏఐ అంటే ఏంటో చూశాం, ఎంఎల్ అంటే ఏంటో చూశాం. మరి రెండింటి మధ్య కనెక్షన్ ఏంటి? కారుకి, ఇంజన్కి ఉన్న సంబంధం ఏంటి? పదండి చూద్దాం. చూడండి, మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐకి సబ్ ఫీల్డ్. అంటే ఏఐ అనే పెద్ద సర్కిల్ లోపల ఎంఎల్ ఒక చిన్న సర్కిల్ అన్నమాట. ఏఐకి లెర్న్ చేసే, ఇంప్రూవ్ అయ్యే ఎబిలిటీ ఇచ్చేదే ఈ ఎంఎల్. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కావాలా? సిరి అనేది ఒక ఏఐ, కానీ అది మన వాయిస్ని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసే టెక్నాలజీ మెషిన్ లెర్నింగ్. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం, కానీ వీటన్నింట్లోనూ ది మోస్ట్ ఇంపార్టెంట్ టేకవే ఒకటుంది. ఒక్క సింపుల్ పాయింట్, ఇది అర్థమైతే మొత్తం కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. అదేంటంటే ఆల్ మెషీన్ లెర్నింగ్ ఈజ్ ఏఐ, బట్ నాట్ ఆల్ ఏఐ ఈజ్ మెషీన్ లెర్నింగ్. మళ్ళీ చెప్తున్నా వినండి, ప్రతి మెషీన్ లెర్నింగ్ కూడా ఏఐనే, కానీ ప్రతి ఏఐ మెషీన్ లెర్నింగ్ కాదు. ఎందుకు అంటే పాత రోజుల్లో కొన్ని ఏఐ సిస్టమ్స్ ఉండేవి. అవి డేటాతో నేర్చుకునేవి కాదు, జస్ట్ కొన్ని ఫిక్స్డ్ రూల్స్తో ప్రోగ్రామ్ చేసేవాళ్లు. అవి కూడా ఏఐనే, కానీ అవి ఎంఎల్ కాదు. ఇంట్రెస్టింగ్ కదా? సో ఫైనల్గా మొత్తం కాన్సెప్ట్ని ఒక్కసారి సింపుల్గా చూద్దాం. స్టెప్ 1, మన గోల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదే మన కార్. స్టెప్ 2, దానికి మనం వాడే మెథడ్ మెషీన్ లెర్నింగ్, అదే మన ఇంజిన్. ఇక స్టెప్ 3, ద రిజల్ట్, అదే మనం ఈరోజు వాడుతున్న మోడర్న్ సూపర్ స్మార్ట్ ఏఐ. సరే, అంతా బానే ఉంది. ఎంఎల్ అనేది ఇంజిన్ అనుకున్నాం, కార్కి ఇంజిన్ ఉంది, కానీ దాన్ని నడపడానికి ఏం కావాలి? ఫ్యూయల్ కదా? మరి మన ఎంఎల్ అనే ఇంజిన్కి ఫ్యూయల్ ఏంటి? ఆలోచించండి. ఈ క్వశ్చన్తోనే ఈరోజుకి ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వివరణలో దీని గురించే మాట్లాడుకుందాం.